అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. క్వశ్చన్, ఎరుగుదురు కదా, తెలుసు కదా, కృపను ఎరుగుదురు కదా అన్నాడు. ఏంటంట కృప? చాలామందికి కృప అంటే అర్థం కాదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం దేనికైతే అర్హత లేదో అది వచ్చింది మనకి, అది కృప. అక్కడికి వెళ్ళటానికి మనకి అస్సలు అవకాశమే లేదు, కానీ అక్కడికి రావటానికి మనకు అవకాశం వచ్చింది, దాన్ని కృప. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఎరుగుదురు కదా. మీకు ప్రతిసారి కృప 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 అనే పదం వస్తూ ఉంటుంది. తేలిక అర్థం అవడానికి మీకు ఒక విషయం చెప్తాను, వినండి. ఇక మీరు మర్చిపోకూడదు. కృప అంటే అర్థం ఏంటంటే, పాస్ మార్క్ ఎంత? 100కి ఎన్ని రావాలి? పెద్ద చెప్పండి. 35 రావటానికి సస్తారు వీళ్ళు, అది సమస్య. 100కి 35 రావటం ఏం కష్టం అండి. ఎందుకు రావంటే చదవక, అది విషయం. చాలామంది మాకు బైబిల్ అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కాదు? చదవకే. సరే, దాన్ని అలా ఉంచండి. 35 రావాలి. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎక్కువ పెట్టలా. ఎన్ని పెట్టారు? 35 పెట్టారు. 35. ఇప్పుడు జాగ్రత్త వినండి. కృప అంటే మీకు అర్థం అవ్వాలి. 35 వస్తే ఏమవుతాడు? ఇతను పాస్ అవుతాడు. 100కి 35 రావాలి, కానీ వీళ్ళకి 35 రాకుండా 30 వచ్చినాయి. 30 వస్తే ఏమవుతాడు? పాసా ఫెయిలా? ఫెయిల్. అంటే ఇతడు పాస్ అవ్వాలంటే 35 రావాలి, కానీ వీడికి 35 రాలేదు. 30 వచ్చినాయి, తప్పాడు, ఫెయిల్ అయ్యాడు. ఇంకొకడు వీడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, రేయ్ నాకు 34 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? వీడంటాడు, సో వాట్, నువ్వు తప్పావు, నేను తప్పా. ఈ 34 వాళ్ళు 100కి 5 వచ్చాడు. ఒకడు ఉన్నాడు, లోడ్ బడ్జెట్ వాడు. వాడి దగ్గరికి వెళ్ళి, అరే నీకు 5 ఎలా వచ్చింది, నాకు 30, వీడికి ఎన్ని? వాడు అంటాడు, మీరేమైనా పాస్ అయ్యారా? మొత్తం ఏంటి? వాడికి 5 రా, 10 రా, 0 రా, 30 రా, 34 రా, ఏంటి? ఫెయిల్. వింటున్నారా? ప్రభుత్వం ఒక్కోసారి అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యి ఒక సబ్జెక్టులో తప్పితే, వీళ్ళకి 5 మార్కులు కలిపితే ఒక 20,000 మంది పిల్లలు పాస్ అవుతారని ప్రభుత్వం ఏం చేసిందంటే 5 మార్కులు కలిపింది. ఎన్ని మార్కులు అండి? 5 మార్కులు. 5 మార్కులు, జాగ్రత్త వినండి. 5 మార్కులు మీకు అర్థం అవ్వాలి. 30 వచ్చినోడు, 34 వచ్చినోడు, వీళ్ళకి ఎన్ని కలుపుతారు తెలుసా? వినండి. 30 వచ్చినోడు ప్రభుత్వం కలుపుతుంది 5 అనుకోండి. 30 వచ్చినోడికి 5 కలిపారు, పాస్ అయ్యాడు. 34 వచ్చినోడికి 5 కలపరు, 1. అంటే వీడు పాస్ అవ్వాలంటే ఎన్ని కలవాలి? వీడిని పాస్ చేసి పంపిస్తారనమాట. అంటే వాడు పాస్ అవ్వటానికి ప్రభుత్వం నియమించింది 5 కలుపుతారు. 30 వచ్చినోడికి 5, 31 వచ్చినోడికి 4, 33 వచ్చినోడికి 3, 32 వచ్చినోడికి అట్లా. ఇంతకు వీడు కష్టపడ్డా, ప్రభుత్వం దయదలిచి ఇచ్చిందా? ఆ దయదలిచి ఇచ్చి వీడికి మార్కులు కలిపి పాస్ చేశాడు. ఇప్పుడు వీడు వాడంతటా పాస్ అవ్వాలా, ప్రభుత్వం ఏం చూపించింది? అంతేగాని వీడు ఎగిరి గంతులేచ్చా? వందనాలు చెప్పాలి. ఎవరికి? ప్రభుత్వానికి. నేను తప్పానయ్యా, నా మీద కనికరం ఉంచి నువ్వేం చేసావు? మార్కులు కలిపి నన్ను ఏం చేసావు? పాస్ చేసావు. ఆ మార్కుల్నే గ్రేస్ మార్కులు అంటారు. ఏమంటారు? మనం కూడా అంతే, తప్పాం, దేవుని ముందుకు వెళ్ళలేము. తిరిగి ఆయన ముందుకు వెళ్ళడానికి క్రీస్తు ప్రభువారు మనకు బదులుగా మన స్థానాన్ని తీసుకొని మనకు బదులు వెల చెల్లించాడు. మనకు వ్యతిరేకంగా రుణపత్రం ఉందే, దాన్ని సిలువకు మేకులకి కొట్టేశాడు, రుణపత్రాన్ని కొట్టేశాడు. యేసు సచ్చి తీర్చేను నా అప్పు యావత్తు. అప్పు తీర్చాడు, రుణభారం పోయింది, ధైర్యంగా తలెత్తాం. దట్ ఈస్ గ్రేస్.
ఏడంటున్నాడు వినండి, ఇప్పుడు అర్థమైంది మీకు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను అంటే అయోగ్యులం యోగ్యులం అయ్యాం, ఎన్నిక లేని వారం ఎన్నిక అయ్యాం, దూరస్తులం దగ్గర అయ్యాం, శత్రువులం సొంతోళం అయ్యాం. ఇది కృప. ఇది నువ్వు చేసినందువల్ల రాలా, నీ మంచి క్రియల వల్ల రాలా, నువ్వు మంచి కుటుంబంలో పుట్టడం వల్ల రాలా, నువ్వు చేసిన భక్తి వల్ల రాలా, నువ్వు చేసిన మంచి క్రియల వల్ల రాలా. అలా వచ్చుంటే యేసయ్య ఈ లోకానికి వచ్చే అవసరం ఉండేది కాదు. అర్థమవుతుందా? దెన్ ఇప్పుడు చూడండి, కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీ కొరకు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము. దేవుడేమయ్యాడు? దరిద్రుడు. చెప్పండి, ఎవరు దరిద్రుడు అయ్యాడు? ఎవరి కోసం? చూసారా, మనకు ఒక పేరుంది సమాజంలో. ఎవరు మనం? ఇక్కడ కూడా సిగ్గుపడితే చెప్పండి, ఎవరు మనందరం? దళితులు, దరిద్రులు, చండాలుడు. లుక్, వినండి, తలలో నుంచి వచ్చాడు బేపనోడు, కాళ్ళల్లో నుంచి వచ్చాడు దళితుడు. అందరూ చెప్పండి, తలలో నుంచి వాళ్ళు వచ్చారు, కాళ్ళల్లో నుంచి ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చాడు, కాళ్ళు కడిగేవాడయ్యాడు, దాసుని స్వభావం ధరించాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వచ్చాడు. నువ్వు చండాలుడివి, నేను చండాలుడినయ్యాను. నువ్వు దరిద్రుడిగా పిలువబడ్డావు సమాజంలోకి. అందుకే ఆయన దేనిగా పిలువబడ్డాడు? చెప్పండి, దేనిగా? మన దేవుడు అయ్యాడు ఆయన. అర్థమైందా? ఎందుకు మన దేవుడు అయ్యాడు తెలుసా? నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు ముందు ముంత వెనక చీపురు తాటాకు కట్టుకొని చెప్పులు లేకుండా తిరుగుతున్నప్పుడు నీ దగ్గరికి వచ్చాడు ఆయన. దిక్కు లేకుండా ఉన్న, తిరస్కరించబడుతున్న నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు దరిద్రుడు కదా, మీ ఆల్సో. నువ్వు చండాలుడు కదా, నేను కూడా. నువ్వు దరిద్రుడు కదా, నీ స్థానంలోకి నేను వస్తున్నా. అందుకు మనల్ని ప్రేమించేవారు లేరు, మనల్ని హత్తుకునేవాళ్ళు లేరు. అందుకే మన దగ్గరికి వచ్చి మన భాషలో మాట్లాడి మొట్టమొదట మనల్ని పట్టుకున్నాడు, మన పాదాలు పట్టుకొని మన పాదాలు కడిగాడు ఆయన. అప్పుడు మన ప్రేమేంటో, ఆయన ప్రేమేంటో మనకు తెలిసింది. అందుకే యేసయ్య నమ్ముకున్నాం. మిగతా వాళ్ళకి ఈ భాగ్యం లేదు. అందుకే బీదలైన మీరు కృప, దట్స్ గ్రేస్. అందుకే వాళ్ళంటే అన్నారు, కాళ్ళలో నుంచి వస్తే వచ్చావు. మనకెవరు దొరికారు? నేను ఇక్కడే ఉంటాను బ్రోవా, కాళ్ళల్లో నుంచి వచ్చా నేను, చండాలుని నేనే, ఆ దరిద్రుని నేనే. ఎందుకంటే ఆ దరిద్రతను తీసివేసుకోవడానికి నీ దారిద్ర్యము వలన నన్ను ధనవంతుడు చేశావు. వింటున్నారా? ఎంత మంచి దేవుడు అండి ఆయన. ఆ దినాల్లో చెప్పులు లేవు, మనకి ఉన్నాయా? ఒకవేళ చెప్పులున్నా ఆ తలలో నుంచి వచ్చినోడు కనిపించగానే చెప్పులు తీసి పక్కన పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. తలలో నుంచి వచ్చిన వాళ్ళు చెప్పులు వేసుకుంటూ ఊరుకోరు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? అందుకే యేసయ్య మన పాదాలు ఈ వాష్డ్ అవర్ ఫీట్. కాళ్ళు అరిగిపోయినాయి, ముళ్ళు చిక్కుపోయినాయి, రాతి నేల మీద అరిగిపోయిన ఈ దరిద్రుడు కాళ్ళు యేసయ్య కడిగాడు. ఈజ్ అవర్ ఫాదర్. ఎందుకు దొరికాడు మనకి యేసుక్రీస్తు ప్రభువారు? మనం దరిద్రులం, దళితులం, దిక్కులేని వాళ్ళం, వెలివేయబడిన వారం, అంట్రాని వాళ్ళం, దిక్కుతోచని పరిస్థితుల్లో he made himself of no reputation, being in the form of a servant to the point of death. ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చాడు ఆయన. ఎవరిని పట్టుకోవాలో పట్టుకున్నాడు. అసలు మన పాదాలు పట్టుకునేది ఎవరు? అందుకే తన దారిద్ర్యము వలన మనం ఏమయ్యాం? మన కొరకు ఏమయ్యాడు? ఇప్పుడు వదిలిపెడతారా ఆయన్ని? మీరు వదిలిపెట్టచ్చా? అసలు ప్రేమించాలి, హత్తుకోవాలి, గుండెల్లో చేర్చుకోవాలి. ఆయన కొరకు యోసేపు తీర్మానం చేశాడే, ఆయన కొరకు ఎంత దూరం ఆయన వెళ్ళాలి, ఎంత కఠినమైన పరిస్థితులను స్వీకరించాలి. యెహోవా తమకు దేవుడుగా కలిగిన ప్రజలు